హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కానమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది రాఖీ బ్లాగ్. ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. రాఖీ కట్టడానికి నేను త్రిషిక కరీంనగర్ వెళ్తాను. సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్ రష్ ఉండే అసలు. ఇంకా స్పెషల్ బస్సెస్ అవి ఉంటాయి కదా, సో ఇంకా ఆ బస్సు వెళ్ళగానే బస్సు వచ్చేసింది. ఇంకా ఎక్కేసి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇది రాఖీ రోజు మార్నింగ్ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని, హారతి ఇంకా రాఖీ స్వీట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇంకా తమ్ముడు నాన్న కూడా రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నారు. ఇంకా త్రిష్కని పిలుస్తున్నారు ఇక్కడ, వచ్చి కూర్చో తాత పక్కన కూర్చో అంటే అది రాదట, అక్కడనే కూర్చుంటుంది. ఇది కొంచెం ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఏదైనా అకేషన్స్ అప్పుడు మంచిగా హ్యాండ్ ఇస్తుంది మా త్రిషిక. కాసేపు దాన్ని బతులాడాలన్నమాట. సో ఇంకా సరే నీ ఇష్టం, అక్కడే కూర్చో అని చెప్పేసి ఇంకా నేను నాన్నకి తమ్మునికి వీళ్ళకి బొట్టు పెడుతున్నాను అనమాట. బొట్టు పెట్టేసి ఇంకా రాఖీ కట్టడం స్టార్ట్ చేసిన. సో మీలో ఎంతమంది రాఖీలు కట్టినరు? మీ అన్నలకి తమ్ముళ్ళకి ఊరు వెళ్ళినరా, లోకల్లోనే ఉంటారా, లేకపోతే అబ్రాడ్లో ఉంటారా? అట్లా ఏమన్నా ఉంటే కమెంట్స్ చేయండి. అండ్ మీ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను నాన్నకి రాఖీ కడుతున్నా. సో ఎవ్రీ ఇయర్ వెళ్తా. లాస్ట్ ఇయర్ ఒకసారేమో వీళ్ళే వచ్చిందనమాట, వెళ్ళిపోతే ఎవ్రీ ఇయర్ నేనే వెళ్తాను అనమాట కరీంనగర్కి. ఇంకా నాన్నకి తమ్మునికి రాఖీ కట్టేసిన. ఇంకా పక్కన అన్న అవుతారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్. సో తనకు కూడా రాఖీ కట్టిన అనమాట. ఇంకా ముగ్గురికి రాఖీ కట్టేసి నెక్స్ట్ స్వీట్ పెడుతున్నా అందరికీ. స్వీట్ పెట్టేసి నెక్స్ట్ అందరికీ హారతి ఇస్తున్నాను అనమాట. ఆ రోజైతే ఫుల్ వేడి ఉండే, అసలు మొత్తం హ్యూమిడ్ లాగా ఉండే. ఇంకా ఫస్ట్ హారతి ఇచ్చేసి ఇంకా హారతి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా మమ్మీకి పొట్టు పెడుతున్నా. ఇంతసేపు మమ్మీ ఫొటోస్ తీసిందే పక్కకి ఉండే అనమాట. నేను వీడియో స్టాండ్ పెట్టేసి మమ్మీని ఫొటోస్ తీయమన్నా. సో ఇంకా ఫొటోస్ తీసేసి వచ్చినాక మమ్మీకి ఖుషికి బొట్టు పెట్టిన. ఇంకా ఇక్కడ ఏంటంటే కట్నం పెడుతున్నారు నాన్న వాళ్ళు, నాన్న ఉన్న తమ్ముడు కలిసి కట్నం పెడుతున్నారు. సో ఈసారి రాఖీకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. అండ్ ఏం కావాలో నేనే చెప్పిన, ఇంకా చెప్పినవే నేను సెలెక్ట్ చేసుకున్నవే తమ్ముడు అని నాన్న తీసుకొచ్చిండ్రు. సో ఇంకా ఇక్కడ అదే పెడుతున్నారు. అండ్ ఒక డ్రెస్ కూడా మమ్మీ షాప్లో నుండి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఆ డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇంకా అదే పెడుతున్నారు అనమాట. పెట్టినాక ఇంకా దండం పెడుతున్నారు ఇద్దరు, నాన్న ఉన్న తమ్ముడు. అండ్ అన్న కూడా మనీ ఇచ్చిండనమాట. నెక్స్ట్ ఇంకా ఖుషి అమ్మమ్మకి నానికి కూడా రాఖీ కడతా అని తీసుకొచ్చింది అనమాట. సో అందులో ఒక రాఖీ ఇక్కడ అమ్మమ్మ కడుతుంది, అదే చూడండి తంటాలు పడుతుంది రాఖీ. మొత్తాన్ని కట్టేసింది అనమాట. ఇంకా నాకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చానో చూపిస్తాను. ట్రైపాడ్ స్టాండ్, అండ్ దెన్ యూఎస్బి ఓటీజీ ఉంటుంది కదా, ఓటీజీ డ్రైవ్, యూఎస్బి డ్రైవ్, అది 256 జీబీది, అది కొనిచ్చిండు తమ్ముడు. నెక్స్ట్ డ్రెస్ అండ్ 501 రూపీస్ పెట్టిన అనమాట. దెన్ అక్కడ నుండి ఇక్కడ అన్నయ్య దగ్గరకు వచ్చిన, మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు అనమాట, పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సో అన్నయ్య కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ కడతా. సో లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయింది, ఎప్పుడు మిస్ కాను. లాస్ట్ ఇయర్ ఒకటి మేము హైదరాబాద్లో ఉన్నాము, అప్పుడు వీలు కాలేదన్నమాట. సో ఇంకా ఈ ఇయర్ మిస్ కాకుండా వచ్చిన అనమాట. సో ఇంకా అక్కడ అన్నయ్యకి అండ్ ఇద్దరు అల్లుళ్ళు అనమాట వాళ్ళు. సో ఇద్దరు అల్లుళ్ళకి రాఖీ కడుతున్నా. సో దెన్ రాఖీ కట్టినాక నెక్స్ట్ వాళ్ళకు కూడా హారతి ఇచ్చేసి స్వీట్ ఇచ్చి ఇంకా కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇంకా స్వీట్ అది పెడితే ఇంకా స్వీట్ తింటూ మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా తర్వాత పెద్దమ్మకి అండ్ వదనకు కూడా బొట్టు పెట్టేసి ఇంకా తర్వాత అన్నయ్య వాళ్ళు చీర పెట్టిన అనమాట నాకు. సో అన్నయ్య వదిన కలిసి ఇక్కడ చీర పెడుతున్నారు. సో ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక అక్కడ నుండి మా ఇంటికి వెళ్ళినాం అనమాట. అంటే తేజ రాలేదు, నేను ఖుషి ఇద్దరం వెళ్ళినాము. తేజకు ఆఫీస్ ఉండే అనమాట. సో ఇంకా ఖుషి తాతకి రాఖీ కట్టాలి కదా, సో అందుకని అక్కడ నుండి మమ్మీ దగ్గర నుండి ఇంకా మా ఇంటికి వెళ్ళాము. మా ఇంటికి వెళ్ళాక అక్కడ ఇంకా తాతకి రాఖీ కడుతున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఇక్కడ కట్టేసి హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి ఇంకా మేము అప్పుడు. సో ఇంక ఇక్కడ తాతకి రాఖీ కడుతుంది. ఇక్కడ రాఖీ కట్టడం ఒక 3 వేయడం మాత్రం వచ్చిందనమాట. సో ఇంకా అదే వేస్తుంది. ఇంకా అది వేస్తూ నేను దానికి హెల్ప్ చేస్తున్నా. సో ఇట్లా పెట్టు అని అంటే సరే ఒకసారి చూపిస్తే పాపం మా వేసింది, అర్థమైంది దానికి. సో ఇంకా ఫస్ట్ 3 వేసింది, నెక్స్ట్ 3 దానికి కన్ఫ్యూజ్ అవుతుంటే సో ఇట్లా వేసినాక ఇగ్గు అని చెప్తా ఇంకా హెల్ప్ చేస్తున్నాను అనమాట. తనకి హెల్ప్ చేస్తూ ఇంకా మొత్తానికి తాతకి రాఖీ కట్టింది. ఇంక ఇక్కడ తమ్ముడు ఫొటోస్ తీస్తుంటే పోజ్ ఇవ్వమంటే పోజ్ ఇస్తుంది చూడండి. సో ఇట్లా మొత్తానికి తాతకి రాఖీ కట్టేసి ఇంకా నానికి కూడా రాఖీ తెచ్చింది అనమాట. అమ్మమ్మకి నాన్నకి ఇద్దరికి రాఖీ తెచ్చిందని చెప్పినాను కదా. సో ఇక్కడ ఫస్ట్ అయితే తాతకి స్వీట్ పెడుతుంది. స్వీట్ పెట్టి ఇంకా హగ్ చేసుకొని కాసేపు అట్లా కూర్చొని ఇంకా కొన్ని స్నాప్స్ తీసుకుందామని అంటే ఇంకా అట్లా కూర్చొని ఫొటోస్ తీస్తున్నాను అనమాట తమ్ముడు. సో ఇట్లా కొన్ని ఫొటోస్ తీసినాక నెక్స్ట్ నాని కూడా రాఖీ కడుతుంది అనమాట.
అక్కడ అమ్మమ్మ కట్టింది, ఇక్కడ నాని కూడా తెచ్చి రాఖీ కడుతుంది. సో ఇందాక తాత కట్టింది కదా, సో ఒక ముడి వేయడం వచ్చింది. సో ఇంకో ముడి కూడా వేద్దామని ట్రై చేస్తుంది. సో అదే అంటున్నాను బాగానే కడుతుంది కదా అనేసి. ఇంకా మొత్తానికి నానికి కూడా రాఖీ కట్టేసింది. కట్టేసినాక ఇంకా త్రిషికకి కట్టం పెడుతున్నారు అనమాట నాని వాళ్ళు. సో ఇంకా తాత ఉన్న నాని కలిసి త్రిషికకి కట్నం పెడుతున్నారు. చూడండి ఎట్లా చూస్తుందో. సో ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి కాసేపు ఉండి వచ్చేసినాం అనమాట. హైదరాబాద్ వచ్చేసరికి ఫుల్ రష్ ఉండే, అసలు ఫుల్ రష్ ఉండే, చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ 9:30 ఆ టైంకి ఇంకా ఇక్కడ తేజకి వచ్చినాక అప్పుడు రాఖీ కడుతుంది. సో ఇది అదే అనమాట. ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయి తనని ఫ్రెష్ చేసి మళ్ళీ అదే డ్రెస్ వేసుకుంది. సో ఇంకా ట్రావెలింగ్లో వేరే డ్రెస్ చేంజ్ చేసిన అనమాట. సో మళ్ళీ వచ్చి తనని ఫ్రెష్ చేపించి ఆ డ్రెస్ వేసి ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్నకి రాఖీ కడుతున్నాడు ఫస్ట్ టైం. ఎందుకు ఫస్ట్ టైం అని అంటే ఇన్ని 5 yearsలో ఎప్పుడూ లేడు తేజ. ఏదో ఒక ఊరికి వెళ్ళడము అట్లా ఇట్లా ఎప్పుడూ మిస్ అయ్యిండు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ 5 years. సో అందుకే ఈ రాఖీ స్పెషల్ అనమాట. సో ఇంకా చూడండి, ఇంకా 2 సార్లు కట్టింది కదా, అలవాటు అయిపోయింది. సో ఇంకా అదే కడుతుంది ఇక్కడ. సో ఇట్లా కట్టు, ఇట్లా ఇగ్గు అని చెప్పి మళ్ళీ దానికి కొంచెం హెల్ప్ చేస్తున్నా. సో ఇంకా మొత్తానికి ఇక్కడైతే వాళ్ళ నాన్నకి ఫస్ట్ రాఖీ, స్పెషల్ రాఖీ కట్టింది ఫైనల్లీ. మొత్తం స్వీట్ పెడుతుంది వాళ్ళ నాన్నకి. స్వీట్ పెట్టి నెక్స్ట్ ఇంకా హారతి ఇవ్వమని చెప్తున్నాను అనమాట దానికి. ఇంకా కొంచెం చూసుకో జాగ్రత్తగా ఇక్కడ అని నిల్చొని హారతి ఇవ్వమని చెప్పి ఇట్లా చేయమని చెప్తున్నా. నేను మెల్లగా హారతి ప్లేట్ పట్టుకొని దాన్ని మెల్లగా నిల్చోమని చెప్పి ఇంకా హారతి ఇవ్వమంటే చూడండి ఎట్లా చేస్తుందో. సో ఇట్లా చూపి హారతి అని అంటే ఇట్లా చూపించింది. మొత్తానికి చూపించి వాళ్ళ నాన్నకి హారతి ఇచ్చి రాఖీ అయితే కట్టేసింది. సో ఇంకా కట్నం పెడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్న. సో ఇది రాఖీ వ్లాగ్. ఎలా అనిపించింది మా రాఖీ వ్లాగ్? చిన్న చిన్న స్నిప్పెట్స్ అక్కడక్కడ తీసుకొని అవన్నీ కలిపి నేను మీతో షేర్ చేస్తున్నా. నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి. సో ఇంకా మీతో పాటు కూడా షేర్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అవర్ రాఖీ సెలబ్రేషన్స్. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.